హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మరి మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటాం, కానీ చట్పటా చాట్ అంటే మనకు చాలా ఇష్టం. చాట్ అనగానే అదేదో నూనెలో మనం ఈ పాపిడి ఇవన్నీ ఫ్రై చేసి అనుకుంటాం, కానీ ఫ్రూట్స్ తోటి కూడా మనం చాట్ చేసుకోవచ్చు. ఈ చట్పటా చాట్ కోసము మనం పైనాపిల్ ముక్కలు ఏంటి సలాడ్ కానీ చాట్లో కానీ పైనాపిల్ ఏంటి అంటే తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. అలాగే ఆపిల్ పండు కూడా కొంచెం తీపి కొంచెం పులుపు ఉంటుంది. ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. మరి ఇవి తీయగా పుల్లగా ఉంటే కాదు, దీంట్లో మనం వేసేవి కూడా కొన్ని తీయగా పుల్లగా వేసుకోవచ్చు. ఏంటి మన చాట్ సాసులు. మరి దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. అయితే దీంట్లో మరికొన్ని ఏంటంటే ఫూల్ మకానా అని మీకు ఇదివరకే చూపించేశాను. ఇవి మన తామర పువ్వు గింజలు. వీటిని వేడిలో కుక్ చేసేసి వీటిని కూడా మనం పాప్కార్న్ ఉంటాయి కదా, అలా పఫ్ చేసినవి. మరి ఇవి మనం తినాలి అంటే కొంచెం వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి చేసుకోవడం కోసం కొంచెం మైల్డ్ నూనె, అంటే అతిగా ఫ్లేవర్ వాటంతటా ఉండకూడదు. మనం ఏదైతే వాడతామో దాని ఫ్లేవర్ రీటైన్ చేయాలి. కాబట్టి ఈరోజు మనం వాడేది న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దీంట్లో ఏంటి ప్రకృతిలో ఉన్న ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డి కూడా ఉంటాయి. వీటిని మంచిగా వాడుకోవడం కోసం కొంచెం నూనె తీసుకొని దీంట్లో ఫ్రై చేసుకుందాం. మరి మకానాతో పాటు ఫ్రూట్ చాట్లో నాకు కొంచెం అంత జీడిపప్పు ఇష్టం. ఎందుకంటే ఇది ఓన్లీ 5 స్టార్ హోటల్లో అట్లా అయితేనే ఇలా జీడిపప్పు వేసి పెడతారు, అదే రోళ్ళ మీద అయితే వేయరు కదా. అందుకని చెప్పి ఇప్పుడు మన ఇళ్ళల్లో అయితే చేసుకోవచ్చు. సో మరి కొంచెం అంతా ఈ జీడిపప్పు కూడా ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకుందాం. ఈ జీడిపప్పుతో పాటు ఈ జీడిపప్పు వేగే లోపల ఈ మకానా కూడా వేగుతుంది. మరి ఇవి కూడా వేసుకొని దీంట్లోనే వేయించుకుందాం. ఇప్పుడు ఏంటి ఈ నూనెలో వేగినప్పుడు ఈ మకానా కొంచెం బయట అంతా క్రిస్పీగా అయిపోతుంది. సో ఆ క్రిస్పీగా అయిపోయిన దాన్ని తీసి మనం ఈ చాట్లో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ జీడిపప్పు ఈ మకానా మంచిగా, ఆ జీడిపప్పు కూడా మంచి రంగు వచ్చేస్తుంది. ఈ మకానాకు కూడా కొంచెం మారుతుంది, ఎందుకంటే ఇవి నూనెలో కొంచెం వేగినా తెల్లగానే ఉంటాయి. సో కొంచెం బయట లైట్గా గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి లైట్గా కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం మన మకానా తీసేసుకుందాం. తీసి ఈ బౌల్లో వేసేసుకుందాం. కొంచెం నూనె ఉంది కదా, ఇందులో పన్నీర్ కూడా. అయితే పన్నీర్ కూడా కొంచెం ఇలా చాట్లల్లో అలా వేసుకునేటప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. సో కొంచెం బాగా వేడిగా ఉంది కాబట్టి పన్నీర్ చూడండి లైట్గా కలర్ వస్తుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసి మనం మన చాట్లో వేసేసుకుందాం. తినడానికి కూడా బాగుంటుంది టెక్స్చర్. సో మరి వీటిని కూడా కొంచెం అవగానే తీసి బౌల్లో వేసేసుకుందాం. ఓకే, మరి ఇవన్నీ ఇందులో వేసాం కదా. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏంటి, అన్ని మసాలాలు వేసుకోవడమే. దీంట్లో కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనాకు కూడా చిట్టిగా తెంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పుదీనాకు మన చాట్లలో కొంచెం తీగా పుల్లగా ఉన్నప్పుడు పుదీనా భలేగా వెళ్తుంది. సో కొంచెం అంత పుదీనా కూడా వేసుకుందాం. ఇందులో కారం కూడా తగినంత, అలాగే కొంచెం అంత చాట్ మసాలా, అలాగే కొంచెం అంత ఆమ్చూర్ పొడి, కావాలంటే చిటికెడంతా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా దీంట్లో మన స్వీట్ సాస్, మనం చింతపండుతో చేసుకునే స్వీట్ సాస్ ఇందులో వేసేసుకుందాం. కొంచెం అంత రిఫ్రెష్ చేయడం కోసం నిమ్మకాయ జ్యూస్. అయితే ఒకటి ఇది రెడీ అయిపోతుంది. ఎక్కువ మాట్లాడకుండా టకా కలిపేసుకొని తినేయాలి. మరి చేయడం చాలా ఈజీ. ఈ ఫూల్ మకానా అంటే ఏంటి, మీరు పెట్టారనుకోండి, ఎప్పుడు తిననివి మన ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు ఇదేంటి అని అడుగుతారు. అప్పుడు మనకి డైనింగ్ టేబుల్ దగ్గర దాని మీద డిస్కషన్ ఉంటుంది చక్కగా. పిల్లలు ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది ఇలాంటి విషయాలు, అదే మగవాళ్ళనైతే ఆఫీస్లో ఏం చేసి వచ్చారో ఇవన్నీ ఎప్పుడు చెప్తారు. మనం ఇలా ఏదన్నా మంచిగా నచ్చేలా టేస్టీగా సర్వ్ చేసుకుంటే. ఇప్పుడు పూల మకానా మన ఈ చట్పట రెడీ అయిపోయింది. మరి ఈ పూల మకానా అయితే
కరకరలాడుతూ జీడిపప్పు, పైనాపిల్, మధ్యలో పూల్ మకానా ఇంత అద్భుతంగా చటపట్లాడుతూ తింటూ ఉంటే మనం ఏం ప్రశ్న అడిగినా చెప్పేస్తారు. ఇలాంటివి పెట్టేసి పిల్లలకి తింటూ ఎంజాయ్ చేపిస్తూ క్వశ్చన్లు అడగచ్చు. సో అన్నీ ఏ ఒక్క తీసుకున్నా కానీ యాపిల్ ముక్క, క్యాప్సికమ్ ముక్క, పైనాపిల్, పన్నీరు అన్నీ భలే భలేగా చట్పటా ఉంది. సో ఆలస్యం ఏముంది, చూశారు కదా. పూల్ మకానా కూడా మన షోలో ఇప్పటికే 4-5 రెసిపీలో వాడేశాను. మరి తెచ్చుకొని చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. సూపర్. చట్పటా ఫ్రూట్ చాట్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో పైనాపిల్, యాపిల్, ఉల్లిపాయ ముక్కలు, నూనెలో వేయించిన జీడిపప్పు, మకానా, పన్నీర్, రెడ్ పెప్పర్, గ్రీన్ పెప్పర్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, స్వీట్ సాస్, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదండి నేను చేసిన వంటకం. మరి నెక్స్ట్ మా ఆవిడ వచ్చి భలే భలే అంటూ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చేయబోతుంది. ఈరోజు భలే భలే బ్రేక్ఫాస్ట్లో మీకోసం ఒక చాలా అందరికీ నచ్చే రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీ పేరు నాన్. ఈ నాన్ చేసుకోవటం కోసం మనకి ముందుగా కావాల్సింది మైదా పిండి. సో మీరు 1 కప్పు మైదా పిండి తీసుకోండి. 1 కప్పు మైదా పిండికి 1 చిన్న టీ స్పూను షుగరు. మరి మన నాన్ తింటే ఎలా ఉంటుంది, కాస్త స్వీట్గా ఉంటుంది, అలాగే కాస్త సాల్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా నాన్ కానీ పిజ్జా డోలో కానీ ఎప్పుడైనా ఈ కొంచెం షుగర్ వేస్తారు, అలాగే సాల్ట్ కూడా వేస్తారు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మరి ఈ నాన్ని మంచిగా పొంగుతుంది కదా, ఆ పొంగటం రావటం కోసము ఈస్ట్ వాడతారు. 1/2 టీ స్పూన్ ఈస్ట్. 1 చిన్న కప్పు, చూడండి 1 కప్పు మైదా పిండికి మీరు 1 టీ స్పూన్ ఈస్ట్ తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ షుగరు, సగం టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. సో మరి అన్నీ వేసేసుకున్నాము. ఇది మిక్స్ చేసుకోవటానికి మన మజ్జిగ వాడుతున్నాను. మీరు కావాలంటే మజ్జిగ వాడుకోవచ్చు, లేదంటే నీళ్లు కూడా వేసుకొని చేసుకోవచ్చు. కాస్త మజ్జిగ. ఈ నాన్ పిండిని మీరు సాఫ్ట్గా తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకుంటే మీరు బేలన్ కర్రతో రోల్ చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న చేయితోనే ఇలా చక్కగా ఒత్తేసుకోవచ్చు హోటల్ స్టైల్లో. సో మరి ఇది కొంచెం మిక్స్ చేసేసుకుందామే. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈస్ట్ వేసాం కాబట్టి 1 గంట లేదా 2 గంటల పాటు రెస్ట్ చేసుకోవాలి. రెస్ట్ చేసుకున్న తర్వాత ఇది డబుల్ సైజ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఈ పిండిని తీసుకొని చపాతీలాగా, అంటే మన నాన్ షేప్ లాగా చేసుకొని కాల్చుకోవాలి. తడుపుకున్న తర్వాత చూడండి సాఫ్ట్గా ఉంది. ఇలాగే ఉండాలి. చేయికి అంటుకున్నా పర్వాలేదు, ఇలాగే ఉండాలి. మీరు కావాలంటే కాస్త ఆయిల్ వేసుకోవచ్చు, కానీ ఈ నాన్కి ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక ప్లాస్టిక్ కవర్ లేదంటే ఒక మంచి గుడ్డని దీని మీద కవర్ చేసేసి 2 గంటల పాటు రెస్ట్ ఇద్దాం. సో మరి నేను కలిపి పెట్టుకున్న పిండిని 2 గంటల తర్వాత ఇలా డబుల్ సైజులో అవుతుంది. ఈ కవర్ తీసేసి, సో మరి ఇది డబుల్ సైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకవేళ మన చేతికి అంటుకుందనుకోండి, ఎప్పుడైనా నూనె వాడకుండా ఇలా పొడి పిండి వాడుకోవాలి. కాస్త పొడి పిండి చల్లుకొని చిన్న ముద్ద తీసుకొని ఇంట్లో చేసుకోవచ్చు నాన్ అని చెప్పాను. మరి తందూరు లేదు కదా ఇంట్లో, ఎలా మరి కుక్ చేయాలి ఈ నాన్ని అంటే, మనందరి ఇంట్లల్లో ఇలా ఇనప పెనాలు ఉంటాయి కదండి. ఇలా ఇనప పెనం లేదంటే ఇనప కడాయి ఉంటుంది కదా. నా దగ్గర ఈరోజు పెనం ఉంది. సో మీ దగ్గర కడాయి ఉంటే కూడా మనం ఇలా స్ట్రైట్గా కాకుండా ఉల్టా వేసుకొని దీని మీద మనం ఈ నాన్ని కుక్ చేస్తాము. అదే కడాయి కూడా మీరు ఉల్టా వేసేసుకొని పెద్ద ఫ్లేమ్ పెట్టాలి. ఎప్పుడైనా నాన్కి వేడిగా ఉండాలి మన పెనం. సో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, తీసేటప్పుడు
జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. మరి తందూరు ఎలా వేడిగా ఉంటుందో ఇది కూడా అంత వేడిగా ఉండాలి. మరి ఇక్కడ మన నాన్ కోసం కాస్త పొడిపిండి చల్లుకొని ఇలా మీరు కావాలంటే చేయితోని ఇలా చేసుకోవచ్చు, లేదంటే మన బేలన్ కర్ర ఉంటుంది కదా, ఆ బేలన్ కర్రతో కూడా మీరు చేసుకోవచ్చు. సో కర్రతో చూపిస్తాను చూడండి. ఇలా కాస్త కింద పొడిపిండి ఎప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ కాస్త రౌండ్గా చేసుకుందాము. మనం ఎంత రోల్ చేసినా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. సో మరి మైదా పిండి కదా, చాలా ఎక్కువగా గ్లూటెన్ ఉంటుంది, తొందరగా మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. ముందేమో ఇలా పొడుగ్గా ఉంటుంది కదా మరి నాన్, ఇక్కడ సైడ్లోనేమో కాస్త వెడల్పుగా ఉంటుంది. చూడండి, కొంచెం రోల్ చేసుకున్న తర్వాత మీరు ఇలా సాగించుకోవచ్చు. నాన్ రెడీ అయిపోయింది. మరి ఇక్కడ పెనం కూడా మంచి వేడిలో ఉంది. ఇలా హోల్స్ వచ్చినా పర్వాలేదు, ఇలాగే ఉంటాయి కదా మన నాన్. మీకు మరీ సన్నగా కావాలి అంటే ఇంకాస్త సన్నగా కూడా మీరు చేసుకోవచ్చు. చిన్న చిన్న బబుల్స్గా ఉబ్బిపోతుంది ఇది. చూడండి, నాన్ షేప్లో లేదు, మనం ఈస్ట్ వేసుకున్నాం కాబట్టి చిట్టి చిట్టి బబుల్స్గా వస్తుంది. కాస్త కాలిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, ఇంకొంచెం కలర్ రావాలి, కొంచెం గోల్డెన్ కలర్. మీకు ఇది లావుగా ఉందనుకోండి, ఇంకాస్త మీరు రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కటి కలర్ వచ్చేసింది ఇక్కడ. మరి ఇంకోవైపు ఇప్పుడు మరి బటర్ నాన్, ఇది ప్లెయిన్ నాన్. మరి బటర్ నాన్ కావాలి అంటే కాస్త బటర్ తీసుకొని ఈ కుక్ అయిన సైడ్ ఈ వేడి మీదనే రుద్దేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత రుద్దేసుకోండి. నాన్ రెడీ అయిపోయింది. చూడండి, ఇంకో వైపు కూడా మంచి కలర్ వచ్చేసింది. ఇంకాస్త క్రిస్పీ కావాలనుకోండి, ఇంకాస్త సన్నగా చేసుకోండి. నాకు మా బాబుకైతే నాన్ కొంచెం క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. మరి ఇంకొకటి గార్లిక్ నాన్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రెడీ అయిపోయింది. చూడండి, రెండు వైపులా లైట్గా కుక్ అయిపోయింది. స్టవ్ చిన్నగా చేసేసుకొని తీసేసుకుని మరి ఇలా హాఫ్గా కట్ చేసుకుంటే హోటల్ స్టైల్ నాన్ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంది చేయటానికి. మరి చేయండి ఇంట్లో. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొకటి చూపిస్తాను. ఇంకొకటి కాస్త పొడిపిండి ఫస్ట్గా మామూలుగా చపాతీ చేసుకున్నట్టు మీరు చేసేసుకోండి. చూడండి, ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు రౌండ్ వచ్చినా పర్వాలేదు, లేదంటే మనం రోల్ చేసుకున్నప్పుడే ఈ షేప్లో మీరు రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఇటు ఇలా పట్టుకొని కాస్త లాగారనుకోండి, చూడండి మన నాన్ షేప్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు తీసేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. పెనం కన్నా కాస్త పెద్దగా అయింది, పర్వాలేదు, అయినా కాలిపోతుంది. చూడండి, మంచిగా బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకాస్త కుక్ అయిన తర్వాత ఇంకాస్త కలర్ వస్తే అప్పుడు మనం తిప్పేసుకుందాం. ఓకే, కలర్ వచ్చేసింది. మరి తిప్పేసిన తర్వాత ఇప్పుడు బటర్, మీరు పిండి మనం రోల్ చేసేటప్పుడే బటర్ వేసుకొని కాస్త గార్లిక్ లాస్ట్లో వేసుకొని రోల్ చేసుకున్న మన గార్లిక్ నాన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సన్నగా చాప్ చేసిన లేకపోతే తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు చూడండి అయిపోయింది. మన గార్లిక్ నాన్ కూడా రెడీ అయిపోయింది. సో సింపుల్గా ఇది కూడా సర్వ్ చేసుకోవటమే. మీకు ఇలా ఊడిపోతుంది అనుకుంటే మీరు పిండిని ఎప్పుడైతే రోల్ చేస్తారో అప్పుడే మీరు కాస్త బటర్ రుద్దేసి ఆ గార్లిక్ని వేసేసుకొని తర్వాత ఒక్కసారి మన రోలింగ్ పిన్తోని రోల్ చేసేస్తే ఆ వెల్లుల్లిపాయలన్నీ పిండికి అతుక్కుపోతాయి. అప్పుడు కాల్చిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మరి రెండు స్టైల్లో, ప్లెయిన్ స్టైల్లో అలాగే మరి గార్లిక్ వేసి అంటే మన వెల్లుల్లిపాయలు వేసిన నాన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్త కట్ చేసుకోండి.
మన హోమ్ స్టైల్ నాన్ రెడీ అయిపోయింది. సో మరి ఇది దేంతో ఎంజాయ్ చేయాలి? దీనికోసం మంచి కర్రీ అంటే మన పాలక్ పన్నీర్ అయినా బాగుంటుంది. కానీ మీకోసం ఈరోజు మాత్రాన నేను నీలగిరి కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నాన్ రెడీ అయిపోయింది. మరి నాన్కి కూడా మంచి కాంబినేషన్ చూస్తేనే అప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సో మరి నాన్కి మంచి కాంబినేషన్ అయిన కర్రీ పాలక్ పన్నీర్, లేదంటే మీరు బటర్ చికెన్ ఏదైనా మీరు చేసుకోవచ్చు. కానీ ఈరోజు నీలగిరి పన్నీర్ కర్రీ. సో మరి నీలగిరి కర్రీకి కావాల్సింది నేను కొంచెం తోటకూర, అలాగే కొంచెం అంత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కాస్త కొంచెం వేడి నీళ్ళల్లో 2 నిమిషాల పాటు ఉడికించుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మరి ఇక్కడ పెనం వేడిగా ఉంది. ఈ పెనంలో మనం ఎప్పుడైనా మరి హోటల్ స్టైల్లో తినాలి అని అనుకుంటే హోటల్లో చాలా బటర్, ఆయిల్ ఎక్కువగా వాడతారు. సో మరి ఇక్కడ నేను బటర్ వేసుకొని చేస్తున్నాను ఈ కర్రీ. బటర్ వేసిన తర్వాత వెంటనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని కాస్త కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, మరి ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం. కొంచెం కలర్ ఎందుకు అంటున్నానంటే మనం ఈ నీలగిరి కర్రీ తినేటప్పుడు మనకు ఉల్లిపాయలు కనిపించకుండా ఉంటాయి కొంచెం ఫ్రై చేసుకుంటే. కాస్త కలర్ వచ్చేసింది. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలన్నీ నేను ఇలా కాటు పెట్టేసి పొడుగు ముక్కలుగా వేసుకున్నాను. కాస్త కుక్ అయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు, ఒక్కసారి మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మరి బ్లాంచ్ చేసి పెట్టుకున్న మన తోటకూర, పుదీనా, అలాగే కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఉన్నాయి ఇందులో. మరి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని, ఇది గట్టిగా ఉంది కాబట్టి కాస్త వాటర్, ఐదు నిమిషాల పాటు మనం కుక్ చేసుకుందాం. అప్పుడు ఇలా కడాయికి అంటుకోకుండా వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్, మీ దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోండి, లేదంటే ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డని బాయిల్ చేసుకొని చిన్నగా ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. సో మరి ఇందులో కాస్త పన్నీర్ వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత పన్నీర్ మీరు వేసుకోండి. పన్నీర్ని మీరు ఏమి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. మరి వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని దాని తర్వాత మరి లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ పోసుకుంటే ఆ టేస్ట్. ఒక్క నిమిషం పాటు ఉడికిచ్చేసుకున్నాను. మరి లాస్ట్లో మీరు కావాలంటే ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉంది. సో మరి లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ పోసేసుకున్న తర్వాత వెంటనే మరి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం మన నాన్తోని ఈ నీలగిరి కర్రీ సర్వ్ చేసుకుంటే ఎంత సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇలా అన్ని ఆకుకూరలు, వేరే ఆకుకూరలు వేసుకొని ఇలా నీలగిరి పన్నీర్ కూడా మీరు చేసుకోవచ్చు. సో మరి ఇది నాన్తో ఎంజాయ్ చేసేద్దామా? సో మరి మన నాన్ అలాగే నీలగిరి పన్నీర్ కర్రీ 2 రెడీ అయిపోయాయి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఫాస్ట్గా మనం ఇంట్లోనే నాన్ రెడీ చేసుకోవచ్చు. అలాగే దానికి మంచి కాంబినేషన్ అయిన కర్రీ కూడా రెడీ చేసుకోవచ్చు. సో మరి ఎందుకు వేస్ట్ చేయటము, వేడిగా గార్లిక్ నాన్. వావ్, ఎంత టేస్టీగా ఉంది. మన కర్రీ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉంది. పాలక్ పన్నీర్ లాగానే సూపర్ టేస్టీగా ఉంది. మరి వెంటనే ఈ సింపుల్ అయిన నాన్ మీ ఇంట్లో చేసేసుకొని మరి ఈ సింపుల్ కర్రీని కూడా మీరు చేసేసి ఎంజాయ్ చేసేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక మంచి రెసిపీతో. భలే బ్రేక్ఫాస్ట్లో హోమ్ స్టైల్ నాన్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, పంచదార, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్ డో లాగా కలిపి
2 గంటల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పల్చగా రోల్ చేసుకొని దాన్ని కాల్చుకోవటం కోసం పెనాన్ని మంటపై ఉల్టా బోర్లించి రోల్ చేసుకున్న నాన్ని వేసి హై ఫ్లేమ్లో కాల్చుకొని ఇంకో వైపు తిప్పుకొని కాస్త బటర్ అలాగే వెల్లుల్లి ముక్కలు వేసి కాల్చుకోవాలి. ఈ నాన్కి మంచి కాంబినేషన్ నీలగిరి పన్నీర్ కర్రీ. ప్యాన్లో బటర్ వేడి చేసి వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, బ్లాంచ్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు, కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకొని పన్నీర్ ముక్కలు వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి నాన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.